అమరావతి సమగ్ర స్థిర అభివృద్ధికి మద్దతిస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. నగర నిర్మాణానికి సుమారు 6,800 కోట్లు రుణమిచ్చేందుకు గురువారం వాషింగ్టన్లో జరిగిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డులో నిర్ణయించినట్లు ప్రపంచ బ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే టానోకౌమి ప్రకటనలో పేర్కొన్నారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించినట్లు తెలిపారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ మద్దతిస్తున్నట్లు వరల్డ్ బ్యాంక్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను ఆమోదించినట్లు పేర్కొంది. భారతదేశంలో పట్టణ జనాభా 2050 నాటికి 95 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. పట్టణీకరణకు అమరావతి అద్భుత నమూనాగా పేర్కొంది. అమరావతికి ప్రపంచ నైపుణ్యం తీసుకొస్తున్నామని ప్రకటనలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ప్రస్తుతం అమరావతిలో సుమారు 1,00,000 మంది నివసిస్తున్నారన్న వరల్డ్ బ్యాంక్ వచ్చే దశాబ్దంలోపు నగరంలో జనాభా అనేక రెట్లు పెరుగుతుందని అంచనా వేసింది. 2050 నాటికి 35 లక్షల మందికి వసతి కల్పించే లక్ష్యంతో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రభుత్వం మాస్టర్ ప్రణాళిక సిద్దం చేసిందని పేర్కొంది. అమరావతిలో 22% సరసమైన గృహాల కోసం రిజర్వు చేశారని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. వచ్చే 5 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది. కీలక మౌలిక సదుపాయాల నిర్మాణానికి అంతర్జాతీయ పరిజ్ఞానం అవసరమని పేర్కొంది. స్మార్ట్ గ్రీన్ టెక్నాలజీ డిజైన్ విధానాల్ని తీసుకొస్తామని స్పష్టం చేసింది. విపత్తు నిర్వహణ సామర్థ్యం పెంపొందించడంలో సహాయం అందిస్తామని తెలిపింది. అమరావతిని ఏపీకి ఆర్థిక కేంద్రంగా, రాష్ట్ర రాజధానిగా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం కోరిన విధంగా $800 మిలియన్ల రుణాన్ని 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్తో అందిస్తామని, ఇది 29 సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ కరెన్సీ ఎన్లో రుణాన్ని పొందాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటనలో వెల్లడించింది.